చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు గురువులు చెప్పిన మంచి కథలు భారతీయ కథలు. చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు గురువులు చెప్పిన మంచి కథలు భారతీయ కథలు. ధృవజ్ఞానంలోని చిన్నారులందరూ మరో మంచి శివభక్తుడి కథ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. తిరుపొంగూరు అనే ద్రవిడ దేశంలో ఒక చిన్న ఊరుంది. అక్కడ నందనార్ అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. ఆ కాలంలో కొందరికి దేవాలయ ప్రవేశం ఉండేది కాదు. ఈ నందనార్ రోజు శివాలయానికి వెళ్ళి బయట నుండే శివుడికి దండం పెట్టుకుంటూ ఉండేవాడు. ఒకసారి అలా దేవాలయానికి వెళ్తే అతడికి శివలింగం కనిపించలేదు. అయితే అతడు పరమేశ్వరుడితో, ఈశ్వరా, నీ దర్శనం కోసం వచ్చాను, నీవు నాకు కనిపించటం లేదు, నాకు దర్శనం ఎలా అవుతుంది అని అనుకున్నాడు మనసులో. అయితే అతడి ఆక్రోశాన్ని విన్న పరమశివుడు వెంటనే నందితో, నంది, నందనార్కి నేను కనిపించటం లేదుట, కొంచెం పక్కకి జరుగు అని అంటారు పరమశివుడు. వెంటనే నంది పక్కకు జరిగాడు. నందనార్కు పరమేశ్వరుడి దర్శనమయ్యింది. ఏ శివాలయంలోనైనా నంది శివుణ్ణే చూస్తుంటారు, కానీ ఇప్పటికీ తిరుపుంగూరులో నంది శివుడికి పక్కగా ఉంటారు. ఈ నందనార్ ఎప్పుడు అందరితో నేను చిదంబరానికి వెళ్తాను అంటూ ఉండేవాడు. కనుక అతడిని ఆ ఊరి వాళ్ళందరూ నందనార్ అని కాకుండా చిదంబరం అని పిలుస్తూ ఉండేవారు. ఇలా తన యజమానితో కూడా ఎప్పుడు చిదంబరానికి వెళ్తాను అని అంటుండేవాడు. ఎప్పుడు వెళ్తాను అని అడిగినా యజమాని, ఇప్పుడు చాలా పని ఉంది, ఎలా వెళ్తావు అనేవాడు. అయినా ఇతడు అడగడం మానేవాడు కాదు. ఒకసారి ఇలా అడుగుతూ ఉన్నాడని విసుగొచ్చిన యజమాని, తెల్లవారేలోపు పొలం పనంతా పూర్తి చేసుకుంటే చిదంబరానికి వెళ్దువులే అని అంటారు. ఇతడికి యజమాని చెప్పిందేమీ వినిపించలేదు. కేవలం చిదంబరానికి వెళ్దువు అన్న మాట మాత్రమే వినిపించి చాలా సంతోషంతో అలాగే అంటాడు. పొలానికి వెళ్ళి చూస్తే కొన్ని నెలలు కృషి చేస్తే కానీ పూర్తయ్యే పని కాదు అక్కడ పొలం పని. అయినా తన వంతుగా కష్టపడి పని చేస్తూ సొమ్మసిల్లిపోయాడు ఈ నందనార్. భక్త పరాధీనుడైన పరమేశ్వరుడు తన సంకల్పం మాత్రం చేత యజమాని చెప్పిన మొత్తం పని పూర్తయ్యేలా చేస్తారు పరమశివుడు. కొంత సమయం తర్వాత తేరుకున్న నందనార్ ఆ పనంతా అయిపోయినందుకు శివుడికి మనసులోనే నమస్కరించుకున్నాడు. ఇదంతా గమనించిన యజమాని నందనార్ భక్తికి ఆశ్చర్యపోయి చిదంబరానికి పంపాడు. ఈలోగా చిదంబరంలోని అర్చకులకు శివుడు కలలో కనిపించి, నందనార్ అనే భక్తుడు చిదంబరం వస్తున్నాడు, ఆయన భక్తిని పరీక్షించడానికి ఆలయ ప్రవేశం వద్ద అగ్నిని రగల్చండి అని చెప్తారు. ఆలయం చేరుకున్న నందనార్ భక్తి పారవస్యంలో అగ్నిజ్వాలల సైతం తేలికగా దాటి పరమేశ్వర్ని చేరుకున్నాడు. అతడికి నటరాజస్వామి యొక్క దర్శనం కలిగింది. అతడి భక్తికి మెచ్చిన నటరాజు అతడిని సజీవంగా ఆయనలో ఐక్యం చేసుకున్నారు. చూసారా, భగవంతుడి అనుగ్రహం పొందడానికి నిష్కల్మషమైన భక్తి ప్రధానం తప్ప వర్ణం ప్రధానం కాదు అని మనం ఈ కథ ద్వారా తెలుసుకొనవచ్చు. మరో మంచి శివభక్తుడి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. శంకరాని చిత్కరుణకు సాటిలే దూరా సాక్షుడ